హాయ్ అండి, లావణ్య గారి అబ్బాయి ఆల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? మా ఇంట్లో ఏమేమి కూరగాయల చెట్లు ఉన్నాయో చూపిస్తా వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియోలోకి అయితే. ఓకేనా, మరి చూసేయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ కాకరకాయ చెట్లు అనమాట. 2 చెట్లు వేసా. చూడండి కాయలు ఎలా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి కాయలు. చూడండి ఫ్రెండ్స్, అన్ని కాయలే చూడండి. అసలు ఫుల్గా అవుతుంది అసలు కాకరకాయ చెట్టు అయితే. ఇప్పటికి 2 సార్లు కోసా, 2 సార్లు ఒకసారి కేజీ వెళ్ళాయి అనమాట కాకరకాయలు. ఫుల్గా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు. వెన్నవి కాకరకాయలు చూడండి, వెన్న అసలు ఫుల్గా అవుతుంది కాకరకాయలు. ఇంకా 2-3 కాయలు పండిపోయినాయి అనమాట, పెద్ద పెద్ద కాయలు. 2 కాకరకాయల చెట్లు వేసా ఫ్రెండ్స్. ఇదో ఈ సొరకాయ చెట్టు చూడండి, ఈ సొరకాయ చెట్టు. ఇంకొక కాయ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదో చూడండి, పెద్ద కాయలు, పొడుగు కాయలు అనమాట ఇవి. ఈ సొరకాయ చెట్టు ఒకటి వేసా. ఇంకా పిందెలు కూడా బాగున్నాయి అనమాట. చూడండి పైన పిందెలు కూడా ఉన్నాయి సొరకాయ చెట్టు ఇది. ఈ ఫ్రెండ్స్ ఇవి టమాటాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇవి టమాటా మొక్కలు కనిపిస్తున్నాయా? ఇవన్నీ టమాటా మొక్కలు అనమాట. నేనే వీడియో తీసుకుంటా, నేనే చూపించాలంటే కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. చూడండి, ఇవన్నీ టమాటా మొక్కలు తీసుకొచ్చి వేసి 15 రోజులు అవుతుంది అనుకుంటాయి టమాటా మొక్కలు వేసి. చూడండి ఫ్రెండ్స్, ఒక 50 మొక్కలు తీసుకొచ్చింది అనుకుంటాం మా ఆయన. టమాటా మొక్కలు తీసుకొచ్చి 10-15 రోజులు అవుతుంది, మంచిగా నాటుకున్నాయి. ఈ మిర్చి మొక్కలు అనమాట. ఇవి చూడండి, మిర్చి. ఇవి ఒక 20 మొక్కలు తీసుకొచ్చిండు. ఇవి కారం లేని కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, తేజ కాయలు కాకుండా కారం లేకుండా ఉంటాయా, అవి అనమాట ఇవి. ఇవన్నీ ఇదంతా టమాటా మొక్కలే కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మీకు? ఇవన్నీ టమాటా మొక్కలు అనమాట. ఇది పసుపు చెట్టు అనమాట. పసుపు అంటే మనం తినే పసుపు కాదు, ఇది వేరే. ఇది అడవి పసుపు అంట. జలుబు చేసింది ఫ్రెండ్స్ ఫుల్గా అసలు. ఇది పసుపు అనమాట. ఇది చూడండి, ఇది సపోటా. ఫుల్ కాయలు ఫ్రెండ్స్ అసలు. సపోటా చెట్టు అయితే చూడండి, అయ్యే కాయలు అవుతూనే ఉన్నాయి. పూతే వస్తుంది. పిందెలు పెద్ద కాయలు. ఇప్పటిదాకా 1 కేజీ కాయలు తిన్నామనుకుంటా. అసలు ఫుల్గా అవుతుంది అసలు సపోటా చెట్టు చూడండి. ఇటు పక్క ఇవి టమాటా, కాకరకాయ, సొరకాయ ఫ్రెండ్స్ చూడండి. ఇటు పక్కేమో ఇది దారి అనమాట. ఇది మా ఇంటికి బయటికి వెళ్ళి రావడానికి. ఈ క్యాబేజీ మొక్కలు ఫ్రెండ్స్ చూడండి, కనిపిస్తున్నాయా? ఇవి కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఈ క్యాబేజీ, క్లాలీఫ్లవర్ అనమాట. ఈ క్యాబేజీ, క్లాలీఫ్లవర్ ఒక 10 తీసుకొచ్చిండు. ఈ క్యాబేజీ మొక్కలుగా ఫ్రెండ్స్. ఇవి వంకాయ మొక్కలు అనమాట. చూడండి, ఇది పోయిన సంవత్సరం వేసిన వంకాయ చెట్టు పాడైపోయింది అనమాట. దీన్ని తీసేయాలి. చిన్నవి కూడా వేసా వంకాయ చెట్లు. దీన్ని పీకేద్దాం అనేసి అయితే చిన్నవి వేసేది. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి వీడియోలో అయితే. ఇవి చూడండి, ఇవి చిన్నవి. ఇవి ఎదిగాక పీకేద్దాం అనేసి అయితే అలాగే ఉంచా. ఈ గోంగూర చూడండి, ఈ గోంగూర ఫ్రెండ్స్ కనిపిస్తుందా వీడియోలో? ఎండ కొడుతుంది, నాకు క్లియర్ కనిపించట్లేదు అనమాట వీడియోలో. ఇవి గోరుచిక్కుళ్ళు ఫ్రెండ్స్ చూడండి, ఈ గోరుచిక్కుళ్ళు. ఈ బెండ చెట్లు, ఇవన్నీ బెండ చెట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ బెండ చెట్లే అనమాట. ఇవి చూడండి, ఇవన్నీ బెండ చెట్లే. ఇవంతా వేయాలి ఇక కూరగాయలు. ఇది గులాబీ చెట్టు ఫ్రెండ్స్. మా ఇంట్లో వచ్చేటప్పుడే ఫస్ట్లోనే ఉంటుంది అనమాట ఈ గులాబీ చెట్టు. పువ్వులు పూసింది. ఇప్పుడు కొద్ది తగ్గిందనమాట. అసలు ఫుల్గా చెట్టు నిండా పూలే ఉండేది గులాబీ చెట్టుకి అయితే. ఈ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న కూరగాయ చెట్లు అయితే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ గులాబీ చెట్టు అయితే తీసుకొచ్చేటప్పుడు ఇంత ఉన్నాయన్నమాట పూలు. బాగున్నాయని తీసుకొస్తే ఇప్పుడు గింతే పూస్తున్నాయి పూలు. ఈ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న కూరగాయ చెట్లు అయితే చూసేయండి. ఇదేమో అడవి పసుపు అన్నాగా ఫ్రెండ్స్. ఇది అడవి పసుపు అని చెప్పాయి కదా ఇందాకలా. ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఇది మనం తినే పసుపు అనమాట. ఇది ఇందాక చెప్పడం మర్చిపోయా. ఇది
ఇదేమో మనం తినే పసుపు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఇంట్లో వాడే పసుపు చెట్లు. ఇది పువ్వు కూడా పూసింది చూడండి ఫ్రెండ్స్, పసుపు చెట్టు బాగుంది కదా. ఇది మన ఇంట్లో వాడేది అనమాట. అదేమో అడవి పసుపు అంటారు, ఇది ఇంట్లో వాడేది. కానీ అడవి పసుపులో చాలా రకాలు ఉంటాయంట. అది అడవి పసుపు అని చెప్పారు, మరి అలా లేదు, బ్లాక్ పసుపు లాగా లేదు అది, కానీ అడవి పసుపు అంట ఫ్రెండ్స్. మా బావగారు తీసుకొచ్చారు, ఎక్కడో చిన్న కొమ్ము తీసుకొచ్చి నేను వేసా. ఇది చాలా అయిందనమాట. చూడండి, ఇది అడవి పసుపు. ఈ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న కూరగాయల చెట్లు అయితే ఇవి చామంతి మొక్కలు. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయా? ఈ చామంతి మొక్కలు అనమాట. ఇంత పెద్దగా ఉంటాయి పూలు, వైట్ కలర్, చాలా బాగుంటాయి ఈ చామంతి మొక్కలు. ఇవేమో ఎల్లో కలర్ చామంతి, ఈ వైట్ కలర్, ఈ ఎల్లో కలర్ అనమాట. ఇదేగా సీజన్, మొగ్గలు వేస్తే ఏమో ఇక ఇంకేయలేదు. ఇది కనకాంబరాల మొక్క ఫ్రెండ్స్. చూడండి, ఈ మల్లె చెట్లు, ఇది సపోటా. ఇది చూపించా కదండి, అది ఫుల్ కాయలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చెట్టు నిండా కాయలే అసలు. సపోటా చెట్టు అయితే తీసుకొచ్చిన కాడ నుండి. ఈ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న కూరగాయ చెట్లు అయితే ఇంకా పెద్దగా అయ్యాకైతే వీడియో చేస్తూనే ఉంటా, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కాకరకాయలు చూడండి ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.